హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం పంబర పనసకాయతో జ్యూస్ చేయబోతున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి చాలా మంచిది కూడా. మేమైతే దీనికి బబ్లూస్ ఆరెంజ్ అంటాము, ఇంగ్లీష్లో అయితే పోమెలో ఫ్రూట్ అంటారు. జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇది తొక్కు తీసేయాలి. లోపల చాకు తగలకుండా స్కిన్ వరకు తీసేయాలి. మామూలుగా అయితే చాకుతో కట్ చేస్తే చేదు వస్తుంది అంటారు, అందుకని బయట వరకు అలా కోసి స్కిన్ తీసేయాలి. కొంచెం మందంగా ఉంటుంది. మన కాయ వచ్చేసి కొంచెం లైట్ పింక్ కలర్లో ఉంది, కానీ కొన్ని వచ్చేసి మంచి రెడ్ కలర్లో ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది, అలాగే తీపి కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా వెరైటీస్ ఉంటుంది. ఇలాగా ఆ వైట్ స్కిన్ రాకుండా లోపల ఉండే ఫ్లష్ వరకు తీసేయాలి. ఆ వైట్ పార్ట్ కలిస్తే కొంచెం చేదుగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇది హాఫ్ వరకు రెడీ చేసి తీసేసాను. ఒక 2 గ్లాస్ జ్యూస్కి హాఫ్ సరిపోయిద్ది. జ్యూసర్ తీసుకొని దాని లోపలికి మనం తీసిపెట్టిన ఫ్లష్ని వేసుకోవాలి. మామూలు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ ఒక 2 పించి చాలు. అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా షుగర్ కూడా వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ వేసాను. అలాగే మంచి కోల్డ్ వాటర్ ఒక గ్లాసు పోసుకోవాలి. ఒక హాఫ్ లెమన్ కూడా పిండుతున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 సార్లు బ్లెండ్ చేసుకుంటే మన జ్యూస్ రెడీ అయిపోతుంది. దీనిలో పుదీనాకు కానీ ఒక చిన్న పచ్చిమిరపకాయ ముక్క కానీ వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు జ్యూస్ రెడీ అయిపోయింది. నాకు లోపలనే ఫిల్టర్ ఉంది కాబట్టి నేను వడగట్టట్లేదు. మీకు స్ట్రైనర్ లోపల లేకపోతే సపరేట్గా స్ట్రెయిన్ చేసి వేసుకోండి. చూడండి, జ్యూస్ కలర్ కూడా లైట్ పింక్ కలర్ లాగా వచ్చింది కదా, చాలా బాగుంటుంది ఈ జ్యూస్. అందరూ దొరికితే అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. లాస్ట్లో కొంచెం పుదీనాకు కూడా వేస్తే ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. వేసి ఒక్కసారి మిక్స్ చేయండి, బాగుంటుంది టేస్ట్. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.